కిషోర్, ఇప్పటి వరకు మన మధ్య ఏం జరిగిందో నాకు అనవసరం. కానీ ఇప్పుడు నేను సురేష్తో ఉంటున్నాను. పాత విషయాలను అడ్వాంటేజ్గా తీసుకోవాలని ట్రై చేస్తే మాత్రం ఊరుకోను. జాగ్రత్త అని కిషోర్ వంక అసహ్యంగా చూసి బయటకు వెళ్లిపోయింది లాస్య. తల కూడా పైకెత్తకుండా కామ్గా కూర్చున్న కిషోర్ని చూసి బాధపడిన కీర్తి, కిషోర్, ఆర్ యు ఓకే అని అడిగింది. యా కీర్తి, ఐఎమ్ ఫైన్ అని మెల్లగా బదులిచ్చిన కిషోర్ని తనతో లంచ్కు ప్యారడైజ్కు ఇన్వైట్ చేసింది కీర్తి. నో కీర్తి, ఇప్పుడు కాదు. నేనే నిన్ను లంచ్కు తాజ్ హోటల్కి తీసుకెళ్తాను, వెయిట్ చేయి అన్న కిషోర్ మాటలకు కీర్తి షాక్ అయ్యింది. అక్కడ ఆర్డర్ చేసే ఒక కప్పు కాఫీ కాస్ట్తో కిషోర్ 3 పూటలా భోజనం చేయగలడు. అలాంటి కిషోర్ తాజ్కి తీసుకెళ్తానని చెప్పడం నమ్మలేకపోయింది. నువ్వు ట్రీట్ ఇస్తే అంతకన్నా కావాల్సిందేముంది, సరే బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది కీర్తి. సరిగ్గా అప్పుడే రూంలో నుంచి బయటకొస్తున్న కిషోర్ని క్లాస్ బయట వెయిట్ చేస్తున్న క్లాస్మేట్స్ కమ్ రూమ్మేట్స్ విక్కీ అండ్ తేజాలు పలకరించారు. రే కిషోర్, పదరా మనం క్యాంటీన్కి వెళ్దాం. ఓ ఆకలి దంచేస్తోంది. అబ్బా, ఈ పూట 4 ప్లేట్లైనా లాగించేయాలి అని బలవంతంగా కాలేజ్ క్యాంటీన్కు లాక్కునొచ్చాడు తేజ. కరెక్ట్గా క్యాంటీన్ లోపలికి ఎంటర్ అవుతున్న టైంలో తన ఫోన్కొచ్చిన మెసేజ్ చెక్ చేసుకున్న విక్కీ, రేయ్, మన రూమ్ గ్రూప్ చాట్ ఒకసారి చూడండి, రవిగడేదో మెసేజ్ పెట్టాడు అని ఎగ్జైటింగ్గా అరవడంతో మిగిలిన ఇద్దరూ కూడా తమ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేశారు. హలో బాయ్స్, మీకు గుడ్ న్యూస్. నేనిక సింగిల్ కాదని సగర్వంగా అనౌన్స్ చేస్తున్నాను. త్వరగా రూమ్కి రండి, మీ అందరికీ మంచి పార్టీ ఇస్తాను అని రవి పంపిన మెసేజ్ చదివి 3 రూమ్మేట్స్ తమ రూమ్ దగ్గరకు చేరుకున్నారు. రూంలోకి ఎంటర్ అవ్వబోయి లోపల రవి చేతులు పట్టుకుని మాట్లాడుతున్న ఒక అమ్మాయిని చూసి బయటే ఆగిపోయారు. డోర్ దగ్గర తన ఫ్రెండ్స్ని చూసిన రవి, రేయ్, అక్కడే ఆగిపోయారేంట్రా, రండి లోపలికి రండి. తన పేరు రేఖ, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అని సిగ్గుపడుతూ పరిచయం చేశాడు. రవి స్పోర్ట్స్లో మేజర్ చేస్తున్నాడు. 6 అడుగుల హైట్తో, బలిష్టమైన దేహంతో అట్రాక్టివ్గా ఉంటాడు. రవి రూమ్మేట్స్ కూడా అతనిలాగే అందంగా హుందాగా ఉంటారని ఎక్స్పెక్ట్ చేసిన రేఖ అక్కడ నిలబడిన 3 చూసి అప్సెట్ అయ్యింది. రేయ్, త్వరగా రెడీ అవ్వండి, అందరం కలిసి లంచ్కి వెళ్దాం. రేఖ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. కిషోర్, నువ్వు లాస్యన్ కూడా పిలవరా అన్నాడు రవి హుషారుగా. తను రాదురా, మేం విడిపోయాం అన్న కిషోర్ మాటలు విని, వాట్, విడిపోయారా? ఇదెప్పుడు జరిగింది? ఎందుకురా అని రవి కంగారు పడుతూ అడిగాడు. ఇంతలో తేజ కల్పించుకుని, రేయ్, ఫస్ట్ రెడీ అవుదాం, లేట్ అవుతుంది అని రవిని ఆపి కిషోర్ చూడకుండా అతనికి సైగ చేశాడు. తేజ సిగ్నల్ అర్థమై బ్రేకప్కి రీజన్ ఖచ్చితంగా కిషోర్ పావర్టీ అయ్యుంటుందని గెస్ చేసిన రవికి కిషోర్ మీద జాలి కలిగింది. రేఖ, వీళ్ళు రెడీ అవుతారు, మనం బయట వెయిట్ చేద్దాం అని రేఖతో కలిసి బయటికి వెళ్లిపోయాడు రవి. వాట్ ఈస్ దిస్ రవి, నేను మీ రూమ్మేట్స్ నీలాగే ఉంటారు అనుకున్నాను. అసలు ఇలాంటి లో క్లాస్ పీపుల్తో వీళ్ళని తీసుకువెళ్లడం నా వల్ల కాదు. ప్లీజ్ రవి, లంచ్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పు ప్లీజ్ అంది రేఖ. ఛే రేఖ, నేను అలా చెప్పలేను. అయినా జస్ట్ ఒక లంచ్కి ఎందుకు నువ్వు అంత స్ట్రగుల్ అవుతున్నావు? ఇప్పుడు కాకపోతే రేపైనా నా ఫ్రెండ్స్ వీళ్ళని మీ వాళ్లకు తెలీదా అని విసుక్కున్నాడు రవి. ఓకే, నీ ఇష్టం, కానీ అక్కడ ఏ గొడవ జరిగినా నాకు సంబంధం ఉండదు అంటున్న రేఖ ఫోన్ మోగడంతో దూరంగా వెళ్లి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హే దీపిక, ఓకే మీరు వెయిట్ చేయండి, మేము వస్తున్నాం. వాళ్ళ గురించి నన్ను అడిగే కంటే డైరెక్ట్గా మీరు చూస్తేనే బెటర్ అని ఫోన్ పెట్టేసింది రేఖ.
అప్పుడే రెడీ అయి రూమ్లోంచి బయటకొచ్చిన రవి ఫ్రెండ్స్ని చూసి ఇరిటేట్గా ఫీల్ అయింది. తేజ విక్కీలు ఫ్రెష్గా రెడీ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. కాని కిషోర్ మాత్రం ఆ పాత డ్రెస్లోనే నిలబడ్డం చూసి ఇబ్బందిగా ఫీల్ అయ్యింది రేఖ. మా ఫ్రెండ్స్ అంతా ఆల్రెడీ రెస్టారెంట్లో వెయిట్ చేస్తున్నారు. మీరు కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకుంటే మనం త్వరగా బయలుదేరదాం అని కిషోర్ని రిక్వెస్ట్ చేసింది. రేఖ, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు. వాడు కిషోర్, తేజ విక్కీ రవి కాదు. వాడెప్పుడు ఎలా ఉన్నా బావుంటాడు. పద బయలుదేరదాం అన్నాడు కిషోర్ గురించి బాగా తెలిసిన రవి. దేవుడా ప్లీజ్, ఈరోజు నువ్వే నన్ను కాపాడాలి. వీళ్ళ గెటప్ చూస్తే ఇవాళ ఖచ్చితంగా నా పరువు తీసేలా ఉన్నారు. వీళ్ళిలా ఉంటారని తెలిస్తే అసలు లంచ్ ప్రోగ్రామే పెట్టేదాన్ని కాదు అని మనసులో అనుకుంటూ కామ్గా అందరితో కలిసి రెస్టారెంట్కి బయలుదేరింది రేఖ. హోటల్కి చేరుకున్న దీపిక, మానస, వందన ముగ్గురు రేఖ కోసం వెయిట్ చేస్తూ తమ కోసం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరూ రిచ్ ఫ్యామిలీకి చెందిన వాళ్లలాగే హుందాగా ఉన్నారు. ముగ్గురులో దీపిక చాలా అందంగా ఉంది. అందమైన నల్లటి పట్టులాంటి పొడవాటి జుట్టుతో, చందమామలాంటి ముఖం, చక్కటి పొడవాటి ముక్కుతో సినిమా హీరోయిన్లా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ తూలుతూ ఉండే దీపిక ఈరోజు ముభావంగా ఉండడం చూసి, దీపిక ఏమైందే, ఎందుకని అంత డల్గా ఉన్నావు అని అడిగింది మానస. నిన్న నేను మా డాడీతో కలిసి సిలికాన్ సిటీ బ్యాంక్ వెళ్ళానే, అక్కడొక ఈడియట్ విసిగించాడు అని విసుక్కుంది దీపిక. సిలికాన్ బ్యాంక్ అంటే ఓన్లీ టాప్ మోస్ట్ బిజినెస్ మ్యాన్స్ మాత్రమే అకౌంట్స్ మెయింటైన్ చేసే బ్యాంక్ కదా అని అడుగుతున్న వందన వైపు ప్రౌడ్గా చూస్తూ, అవును, ఆ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ కోట్లలో ఉండాలి. మా డాడీకి ఆ బ్యాంకులో అకౌంట్ ఉంది. అప్పుడప్పుడు నేను కూడా మా నాన్నకి తోడుగా వెళ్తాను అంది దీపిక. ఓ, మీ డాడీ చాలా గ్రేట్. సిలికాన్ సిటీ బ్యాంకులో అకౌంట్ ఉందంటే మామూలు విషయం కాదు అని పొగిడింది వందన. అలాంటి పొగడ్తల కోసమే దీపిక కావాలని ఆ బ్యాంకు ప్రస్తావన తెచ్చింది. మరేమనుకున్నావే మా డాడ్ అంటే అని ప్రౌడ్గా నవ్వింది. అప్పటికే వాళ్ళొచ్చి హాఫ్ అన్ అవర్కి పైగా అయ్యింది. కూర్చుని చాలా విసుగొచ్చేసింది అందరికీ. వాచ్లో టైం చూసుకున్న మానస, ఓ గాడ్, చాలా లేట్ అయింది. ఈ రేఖ ఏమో ఇంకా రాలేదు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలే? బాయ్ ఫ్రెండ్ తీసుకొస్తుందా లేక ఇంకేమైనా చేస్తుందా అని నీరసంగా పాకెట్ అద్దంలో తన మేకప్ సరిచేసుకుంటూ అంది. రేఖ అంటే గుర్తొచ్చింది. అబ్బా, ఏముంటాడే బాబు దాని బాయ్ ఫ్రెండ్. సినిమా హీరో ప్రభాస్లా భలే ఉంటాడు. 6 ప్యాక్ బాడీ, ఆ స్టైల్. రేఖ కమిట్ అయింది కానీ లేదంటేనా అన్న మానస మాటలకు మిగిలిన ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. ఒసేయ్, ఏంటి గుటకలు మింగుతున్నావు? ఫ్రెండ్ లవర్ మీద మనసు పారేసుకుంటే కళ్ళు పోతాయి అని కసిరింది దీపిక. పోతే పోనీలేవే ఎదవకళ్ళు, రవిలాంటి వాడి కోసం ప్రాణం పోయినా పర్లేదు అని ఇంకా ఏదో అనబోతుండగా మానస నోటిని మూసేసింది దీపిక. నీకు పిచ్చి బాగా ముదిరిందే, రవినొదిలై. కావాలంటే రవి ఫ్రెండ్స్ వస్తున్నారుగా, వాళ్లలో ఎవరైనా బావుంటే సెట్ చేసుకుందాం. మనం కూడా ఎన్నాళ్ళని ఇలా సింగిల్గా ఉంటాం చెప్పు? మనకి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి కదా, చూద్దాం ఏమాత్రం అందంగా ఉంటారో అని చిలిపిగా కన్ను కొట్టింది దీపిక. అప్పుడే రెస్టారెంట్ ముందు ఆగిన కారులో నుంచి దిగిన రేఖ, రవి, నేను లోపలికెళ్తున్నాను, నేను ముందు వెళ్తాను, నేను వెళ్ళాక నువ్వు మీ ఫ్రెండ్స్ని తీసుకుని రా అని లోపలికి వెళ్ళిపోయింది. అంత పెద్ద హోటల్ని మొదటిసారి చూసిన విక్కీ, తేజాలు చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు. కిషోర్ మాత్రం ఎప్పటిలా క్యాజువల్గానే ఉన్నాడు. రేయ్, హోటల్ బయట నుంచి చూడ్డానికి ఇంత బావుంటే దీంట్లో ఫుడ్ ఇంకెంత బావుంటుందో. రవి, పదరా, త్వరగా వెళ్దాం, నాకు బాగా ఆకలేస్తోంది అని లొట్టలేస్తూ అన్నాడు తేజ. రేయ్, ఆపరా నాయనా నీ తిండిగోలా, ఇప్పటికే నా పోరి తెగ ఫీల్ అయిపోతుంది అని చిన్నగా నసిగాడు రవి. అది వినపడిన తేజ, నువ్వేం ఫీల్ అవ్వకు మామా, ఎవ్వరేం మాట్లాడినా తిండి విషయంలో తగ్గేదేలే అని స్టైల్గా అన్నాడు తేజ. రవి నవ్వి, సరే పద అని తేజ భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్లాడు. సరిగ్గా అప్పుడే, రేయ్, మీరు లోపలికెళ్ళండి, నేను వాష్రూమ్కి వెళ్ళేసొస్తా అని వాష్రూమ్ వైపు వెళ్లాడు కిషోర్. రవి, వాడింకా లాస్యం తలుచుకుని ఫీల్ అవుతున్నాడనుకుంటా, కాసేపయ్యాక వాడే వస్తాడులే, మనం లోపలికెళ్దాం పదా అని తేజ అనడంతో ముగ్గురు కలిసి లోపలికెళ్లారు. ఒంటరిగా లోపలికొస్తున్న రేఖను చూసి, హే రేఖ, ఏంటి హీరో అండ్ అతని హ్యాండ్సమ్ ఫ్రెండ్స్
త్వరగా చూపించవే తల్లి, ఆపుకోలేకపోతున్నాను అని కొంటెగా అడిగింది దీపిక. అక్కడ నువ్వు అనుకున్నంత సీన్ లేదులేవే తల్లి, నా వెనకే వస్తున్నారు చూడు, చూసి తారించు అని కామ్గా చైర్లో కూర్చుంది రేఖ. రేఖ మాటలు అర్థం కాక ఆమె వెనక వస్తున్న రవిని, అతని ఫ్రెండ్స్ని, వాళ్ల గెటప్స్ని చూసి బిత్తరపోయారు రేఖ ఫ్రెండ్స్. ఆ ముగ్గురి మేకప్ మొహాలు మాడిపోయినట్టుగా వాడిపోయాయి. రవి విష్ చేసిన తర్వాత ఫార్మాలిటీకి కూడా విష్ చేయని రేఖ ఫ్రెండ్స్ బిహేవియర్కి డిసప్పాయింట్ అయ్యాడు రవి. రేఖ, రవితో అతని ముగ్గురు ఫ్రెండ్స్ వస్తారని చెప్పావు, ఎక్కడా అని అడుగుతున్న దీపిక అప్పుడే టేబుల్ దగ్గరికి కిషోర్ వస్తూ ఉండడం చూసింది. అతన్ని చూడగానే, హేయ్ యూ ఇడియట్, ఆఖరికి ఇక్కడికి కూడా వచ్చావా? తినడానికి వచ్చావా లేక ప్లేట్స్ వాష్ చేయడానికి వచ్చావా అని వెటకారంగా అంటున్న దీపికను చూసి షాక్ అయ్యారు రవి, అతని ఫ్రెండ్స్. ఆ అరుపు అవమానంగా అనిపించి కిషోర్ తల వంచుకున్నాడు. వెళ్లాలా వద్దా అని అక్కడే దూరంగా నిలబడిపోయాడు. కిషోర్ని చూసి గెట్ అవుట్ అని గట్టిగా అరిచింది దీపిక. ఇన్ని ట్విస్టులతో కూడిన కిషోర్ లైఫ్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ FM.